విడుదల రజని తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. తెలంగాణ ఆడపడుచైన విడుదల రజని 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఏపీ హెల్త్ మినిస్టర్ గా కూడా బాధ్యతలు స్వీకరించారు. అయితే చిలకలూరిపేటలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో విడుదల రజనిని ఈ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ సెగ్మెంట్ కి పోటీకి దింపింది వైసీపీ. ఈ అంశం రాజకీయంగా చర్చకు కారణమైంది. అదే సమయంలో విడుదల రజనికి పోటీగా టీడీపీ ఎవరిని బరిలోకి దింపుతుంది అనే అంశంపై పలు పేర్లు చర్చకు వచ్చాయి. అయితే టీడీపీ అనూహ్యంగా పిడుగురాళ్ల మాధవిని బరిలోకి దింపింది. వైసీపీ విడుదల రజనిని గుంటూరు వెస్ట్ సెగ్మెంట్ కి మార్చడంపై ఎంత చర్చ జరిగిందో టీడీపీ మాధవిని పోటీకి దింపడం పైన అంతే చర్చ జరిగింది. ఇక ఇద్దరి పేర్లు ఖరారయ్యాక ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో రాజకీయ సమీకరణాల్లో పలు మార్పులు వచ్చాయి కూడా. ఈ నేపథ్యంలో విడుదల రజనీపై పోటీ చేసే పిడుగురాళ్ల మాధవి ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, విడుదల రజనీని ఢీకొట్టే విషయంలో ఆమె బలాబలాలు ఏంటి, వ్యాపారం ఏంటి, నియోజకవర్గంలో పార్టీల పరిస్థితి ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా పిడుగురాళ్ల మాధవి విషయానికి వస్తే ఈమె గుంటూరుకి చెందిన వ్యక్తే. తండ్రి పి శివయ్య గారు. ఈయన స్వగ్రామం పొన్నూరు పరిధిలోని ములుగుదూరు కాగా గుంటూరులో స్థిరపడ్డారు. శివయ్య గారు న్యాయమూర్తిగా సేవలందించడంతో పాటు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లోనూ సేవలందించారు. సామాజిక సేవలు కూడా చేసేవారు. ఆయనకు 3 పిల్లలు, మాధవి, భాగ్యరేఖ, రవీంద్రబాబు. మాధవి గుంటూరు, హైదరాబాద్లో చదివారు. ఎంసీఏ పూర్తి చేశారు. భాగ్యరేఖ, రవీంద్రబాబులు వైద్య రంగంలో ఉన్నారు. గుంటూరులో పేరున్న వికాస్ ఆసుపత్రి వీరిదేనని చెబుతారు. ఇక ఎంసీఏ పూర్తయ్యాక సివిల్స్ రాయాలనే కుటుంబ సభ్యుల కోరిక మేరకు పరీక్ష రాసిన మధ్యలోనే డ్రాప్ అయ్యారు. తనకు ఇష్టమైన టీచింగ్ నే ప్రొఫెషన్ గా ఎంచుకున్నారు. ఆ టైంలోనే రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడడంతో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు చేపట్టారు. అప్పటికే రాజకీయాలపై ఆసక్తి ఉండడం, హైదరాబాద్ లో చంద్రబాబు చేసిన అభివృద్ధి నేపథ్యంలో టీడీపీలో చేరారు. టీడీపీలో చేరాక యాక్టివ్ అయ్యారు. మాధవి భర్త పేరు గల్లా రామచంద్రరావు. వీరిది ఇంటర్ కాస్ట్ లవ్ మ్యారేజ్. మాధవి రజక సామాజిక వర్గానికి చెందినవారు కాగా గల్లా రామచంద్రరావు కమ్మ సామాజిక వర్గం అని చెబుతారు. ఈయనకు పలు కంపెనీలున్నాయి. శ్రీ భ్రమరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీగా ఉన్నారు. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇవే కాకుండా విరించి టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్, మై హోమ్ బాస్కెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎప్నిక్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో డైరెక్టర్గా, అడిషనల్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఇక మాధవి ఎప్నిక్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్గా ఉండడంతో పాటు గుంటూరు వికాస్ ఆసుపత్రికి సంబంధించిన కొన్ని బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఓవైపు కంపెనీలు నిర్వహిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మాధవి. ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహించడం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వికాస్ ఆసుపత్రికి సంబంధించి కూడా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొన్నాళ్లుగా టీడీపీలో యాక్టివ్గా ఉంటూ టికెట్ కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిగా పేరుంది. ఇక విడుదల రజని విషయానికి వస్తే విడుదల రజని తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కొండాపురానికి చెందిన వ్యక్తి. హైదరాబాద్లో ఎంబీఏ చదివిన రజని తొలినాళ్లలో ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేశారు. తరువాత అమెరికా వెళ్లారు. చిలకలూరిపేటకు చెందిన కుమారస్వామితో వివాహమైంది. వీరిది కూడా ప్రేమ వివాహమే. విడుదల రజని ముదిరాజ్ వర్గానికి చెందినవారు కాగా కుమారస్వామి కాపు వర్గానికి చెందిన వ్యక్తి. 2019 ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉండి జగన్ పై పలు విమర్శలు చేశారు. ఆ తరువాత ఆమెకు టికెట్ రాకపోవడంతో వైసీపీలోకి వెళ్లి టికెట్ పొందారు. సీనియర్ నేత, ఆమె రాజకీయ గురువుగా చెప్పే ప్రత్తిపాటి పుల్లారావుపై గెలుపొంది రికార్డ్ క్రియేట్ చేశారు. వైఎస్ జగన్ కేబినెట్ విస్తరణలో భాగంగా ఏపీ వైద్య మంత్రి పదవిని చేపట్టారు. 2024 ఎన్నికల్లోనూ విడుదల రజని చిలకలూరిపేట నుండే పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే చిలకలూరిపేటలో విడుదల రజని గెలవడం కష్టమని సర్వే నివేదిక వచ్చిందని, అందుకే ఆమెను గుంటూరు పశ్చిమకు పంపించారనే చర్చ నడిచింది. వీరిద్దరికీ ఉన్న కామన్ పాయింట్స్ ఏంటంటే విడుదల రజని, మాధవిలు ఇద్దరూ బీసీ వర్గానికి చెందినవారే కాగా ఇద్దరిది ఇంటర్ కాస్ట్ మ్యారేజెసే. ఇద్దరూ పీజీ చేశారు. ఇద్దరికి సాఫ్ట్వేర్ కంపెనీలున్నాయి. ఆర్థికంగా కూడా ఇద్దరూ కూడా బలమైన వారే. 2019లో విడుదల రజని చిలకలూరిపేటలో ఫస్ట్ టైం పోటీ చేయగా అదే వయసులో మాధవి 2024లో గుంటూరు వెస్ట్ నుండి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ స్పీచ్లతో పాటు విమర్శలను కూడా అదే స్థాయిలో తిప్పికొట్టేలా మాట్లాడగలరు అనే పేరుంది. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పరిస్థితి, సామాజిక సమీకరణాల విషయానికి వస్తే నియోజకవర్గంలో మొత్తం 2,75,000 ఓట్లున్నాయి. అందులో పురుష ఓటర్లు 1,33,000 కాగా మహిళా ఓటర్లు 1,40,000 మంది ఉన్నారు.
ఈ నియోజకవర్గంలో బీసీ ఓటర్లే డిసైడ్ ఫ్యాక్టర్. కమ్మ, కాపు, ఎస్సీ ఓట్లు దాదాపు 12% చొప్పున ఉండగా ముస్లింలు, బ్రాహ్మణులు, రెడ్డి వర్గాల ఓట్లు దాదాపు 8 నుండి 9% ఉన్నాయి. గత 2 ఎన్నికల్లో పార్టీల బలాబలాల విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు ఉండగా జనసేన మద్దతు పలికింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 46% 78,000 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి లేళ్ల అప్పిరెడ్డికి 35% పోల్ పర్సెంటేజ్తో 60,000 ఓట్లు వచ్చాయి. 17,000 ఓట్ల మెజార్టీతో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి మద్దాలిగిరికి 41% పోల్ పర్సెంటేజ్తో 71,000 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి చంద్రగిరి యేసురత్నంకి 38% పోల్ పర్సెంటేజ్తో 67,000 ఓట్లు వచ్చాయి. దాదాపు 4,000 ఓట్ల మెజార్టీతో మద్దాలిగిరి గెలిచారు. 2019లో జనసేన అభ్యర్థి డాక్టర్ తోట చంద్రశేఖర్కు 15% పోల్ పర్సెంటేజ్తో 27,000 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం మోదుగుల, మద్దాలిగిరి వైసీపీలో ఉన్నారు. ఇక్కడే మరో అంశం ఏంటంటే ఈ నియోజకవర్గంలో 1989 తర్వాత ఏ పార్టీ కూడా వరుసగా 2 సార్లు ఒకే అభ్యర్థిని బరిలోకి దింపింది లేదు. ప్రతి ఎన్నికకి ఆ అభ్యర్థిని మార్చుతూ ఉన్నాయి. పూర్తిగా అర్బన్ ప్రాంతం కావడంతో సామాజిక వర్గాల ప్రభావంతో పాటు పార్టీల ప్రభావం ఎక్కువే. సామాజిక సమస్యలైన రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు ఇలా అనేక అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. ఇక పార్టీల బలాబలాల విషయానికి వస్తే ముందుగా వైసీపీ ప్లస్ పాయింట్లను చూద్దాం. వైఎస్ జగన్ సర్కారు అమలు చేస్తున్న పథకాలు, జగన్ చరిష్మా, విడుదల రజనీ క్యాస్ట్ అయిన ముదిరాజ్ సామాజిక వర్గ ఓట్లతో పాటు ఆమె భర్త కాపు వర్గానికి చెందినవారు కావడంతో ఆ వర్గానికి సంబంధించిన ఓట్లు, టీడీపీ, జనసేనలోని అసంతృప్తుల ఓట్లు విడుదల రజనీకి, వైసీపీకి ప్లస్ పాయింట్లని చెప్పవచ్చు. టీడీపీ పార్టీ ఇక్కడ అభ్యర్థిని ప్రకటించకంటే ముందే వైసీపీ అభ్యర్థిగా రజనీని ప్రకటించారు. దీంతో ప్రచారం కూడా ముందుగానే మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్లారు విడుదల రజనీ. అది కూడా సానుకూల అంశమే. మైనస్ పాయింట్ల విషయానికి వస్తే విడుదల రజనీ నాన్ లోకల్ అనేది ప్రధానమైన అంశంగా చెబుతున్నారు. చిలకలూరిపేటలో ఆమె ఓడిపోతారనే ఉద్దేశంతోనే ఇక్కడి నుండి పోటీకి దింపారనే ప్రచారం కూడా ఉంది. అంతేకాకుండా చిలకలూరిపేటలో టికెట్ ఇప్పిస్తానని తన వద్ద 6 కోట్లు తీసుకున్నారని వైసీపీ చిలకలూరిపేట సమన్వయకర్తగా ఉన్న మల్లెల రాజేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ పంచాయతీని సజ్జల రామకృష్ణారెడ్డి తీర్చారని, 3 కోట్లు తిరిగి ఇప్పించారని ప్రచారం జరిగింది. ఈ ఆరోపణలను విడుదల రజనీ ఖండించినా ఆ అంశం ఇప్పటికీ ప్రచారంలో ఉంది. ఇక గుంటూరు సిటీలోనే ఈ నియోజకవర్గం భాగం కావడంతో అమరావతి రాజధాని అంశం కూడా ఇక్కడ కీలకంగా మారింది. అంతేకాకుండా గతంలో టీడీపీ నుండి గెలిచిన మద్దాలిగిరి పార్టీ మారేందుకు, జిన్నింగ్ మిల్ బకాయిలు రాబట్టుకునేందుకు మరికొన్ని వ్యక్తిగత అంశాలే కారణమని చెబుతున్నారు. ఆయన అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెప్పినా నియోజకవర్గంలో పలు సామాజిక సమస్యలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మద్దాలిగిరికి లేదా నియోజకవర్గ సమన్వయకర్త అయిన చంద్రగిరి యేసురత్నానికి టికెట్ వస్తుందని భావించిన పార్టీ మాత్రం విడుదల రజనీని బరిలోకి దింపింది. దీంతో అందరూ కలిసి పార్టీ కోసం పనిచేస్తామని పైకి చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఎంతవరకు సహకరిస్తారనేది కూడా ప్రభావం చూపుతుంది. ఇక గతంలో ఇక్కడ రాజకీయ వివాదాలే ఎక్కువగా ఉండేవి. రాజకీయ ఘర్షణలు తక్కువగా ఉండేవి. అయితే కారణం ఏదైనా గత 5 ఏళ్లలో రాజకీయ ఘర్షణలు ఎక్కువ కావడంతో తటస్థ ఓటర్లు వైసీపీకి దూరం అవుతున్నారనే అంశం కూడా ప్రచారంలో ఉంది. ఇక స్థానిక నాయకులపై ప్రస్తుతం కోవర్ట్ ఆపరేషన్లు చేస్తున్నారని, నియోజకవర్గంలో సీనియర్ లీడర్ల మాటకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, జూనియర్ లీడర్లు వస్తే లెక్క చేయడం లేదనే విమర్శలు కూడా మైనస్ పాయింట్లు అవుతాయనే చర్చ నడుస్తోంది. 2019లో టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేయగా జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్కు 27,000 ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తుండటంతో ఆ 27,000 ఓట్లలో సింహభాగం టీడీపీ అభ్యర్థికి పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక టీడీపీ ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే పటిష్టమైన పార్టీ క్యాడర్, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు, అమరావతి అంశం, పార్టీల మేనిఫెస్టో ముఖ్యమైనవి. గత 2 సార్లు ఇక్కడ టీడీపీ గెలవడంతో ఈ నియోజకవర్గ పరిధిలో 23 డివిజన్లలో పార్టీకి గట్టి పట్టుంది కూడా. నియోజకవర్గంలో పార్టీ నాయకులు ఎక్కువగా ఉండడంతో ఎక్కడికక్కడ పార్టీ క్యాడర్ యాక్టివ్గా ఉంది. వైసీపీ వ్యతిరేక ఓటు, జగన్ పై వ్యతిరేకత లాంటి సాధారణ అంశాలు కూడా టీడీపీకి ప్లస్ పాయింట్లే. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే టీడీపీ తరపున పోటీ చేస్తున్న పిడుగురాళ్ల మాధవి రజక సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఆమె భర్త గల్లా రామచంద్రరావు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారని చెబుతున్నారు. ఈ 2 సామాజిక వర్గాల ఓట్లు టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. తొలిసారిగా పోటీ చేస్తున్న పిడుగురాళ్ల మాధవి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిగా నిలిచారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు కానీ వ్యతిరేకత కానీ లేవు. కొన్నేళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
అన్నిటికంటే ముఖ్యంగా విడుదల రజని నాన్ లోకల్ కాగా పిడుగురాళ్ల మాధవి లోకల్ అనే చర్చ కూడా జరుగుతోంది. టీడీపీ మైనస్ పాయింట్ల విషయానికి వస్తే నియోజకవర్గంలో టికెట్ కోసం చాలా మంది పోటీపడ్డారు. ఆలపాటి రాజా, ఉయ్యూరు శ్రీనివాస్, లక్ష్మీ శ్యామల, డేగల ప్రభాకర్, తాళ్ల వెంకటేష్ ఇలా పలువురి పేర్లు వచ్చాయి. చివరికి మాధవికి పార్టీ టికెట్ కేటాయించింది. అయితే మాధవికి టికెట్ ప్రకటించాక అంతర్గతంగా వీరు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు వీరిని బుజ్జగించడంతో మాధవి గెలుపు కోసం పనిచేస్తామని చెప్పారు. కానీ వీరు పార్టీకి హామీ ఇచ్చినా ఆయా నాయకుల అనుచరులు మాత్రం టీడీపీ గెలుపు కోసం క్షేత్రస్థాయిలో ఎంత మేరకు సహకరిస్తారనేది వేచి చూడాలి. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే 2019 ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉన్న విడుదల రజని టీడీపీ నిర్వహించిన సభలో చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ మీరు నెలకొల్పి ఐటీ టవర్స్ లో నాటిన మొక్కను సార్ అని చెప్పారు. చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. అదే వేదికపై జగన్ను తీవ్రంగా విమర్శించారు కూడా. అయితే కొన్ని రోజులకే వైసీపీలో చేరిన రజని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆమెను ఇక్కడ ఓడించాలని టీడీపీ క్యాడర్ పట్టుదలతో ఉంది. మొత్తం మీద విడుదల రజని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేయడం రెండు పార్టీల్లో చర్చనీయాంశం కాగా పిడుగురాళ్ల మాధవిని టీడీపీ బరిలోకి దింపడం కూడా అంతే చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు రోజు వరకు కూడా పలు సమీకరణాలు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎవరు గెలుస్తారో చూడాలి.